మనందరం కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఇప్పుడు మనం 24 గంటల్లో నాకు ఇవాళ టైం లేదు రాలేకపోతున్నాను అనేది మన వ్యక్తిగత సమస్యది. టైం ఉంటుంది, మనం రావాలంటే ఏదో విధంగా టైం ఉంటుంది. ఆ టైం సమకూర్చుకుని ప్రతిరోజు మన యొక్క ఆరోగ్యం మీద ఒక 30 నిమిషాల నుంచి ఒక 60 నిమిషాలు కేటాయించినట్లయితే కనుక మన లైఫ్లో హ్యాపీగా ఉంటాము. ఎంత సంపద ఉన్నా ఎన్ని రకాలైన ఉన్నా సరే మనం ఆరోగ్యం సరిగ్గా లేకపోతే కనుక ఎన్ని ఉన్నా వ్యర్థమన్నమాట. మనం సరిగ్గా తినలేము, సరిగ్గా ఉండలేము, అలా రకరకాల ప్రాబ్లమ్ మనం చూస్తున్నాము. దట్టు ఇప్పుడున్న ప్రజెంట్ ఏంటంటే పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ అంతా మనం చూసేదంతా కూడా కాలుష్యం అయిపోయింది. ఈ కాలుష్యంలో మనంతా మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే కనుక అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల అన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక విధంగా రోజుకు ఒక 30 నిమిషాలైనా సరే శారీరక శ్రమ చేస్తే మంచిది. ఆ విధంగా మనందరం చేస్తూ మనం చాలా బెటర్. ఇంకా జిమ్ చేస్తున్నామంటే మనం మిగతా వాళ్ళతో పోలిస్తే మంచి శారీరకంగా చేస్తున్నట్టే ప్రతిరోజు మనకు ఎంతో కొంత చెమట బొట్టు అనేది మన బాడీలో నుంచి ఖచ్చితంగా రావాలి. అలా వస్తేనే అది మన యొక్క రక్తం అనేది శుద్ధి అవుతుంది. ఈ విధంగా మనందరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అశోక్ నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నేనే కాదు, అశోక్ మా డిపార్ట్మెంట్లో ఉన్న పేర్లన్నీ చాలా మోస్ట్ 89 బ్యాచ్ సార్ల నుంచి ఇప్పుడు దాకా ఉన్నటువంటి జూనియర్లు వేసే దాకా కూడా అశోక్కి అలవగ్గా చాలామంది పరిచయస్తులే ఉన్నారు. నేను వాళ్ళలో ఒకరిని, అంతేగా నేనే 1 కాదు, నేను కూడా ఒక బెస్ట్ నాకు సజెస్ట్ అవ్వనివ్వండి. నాకు ఏదన్నా చిన్న చిన్న సలహా అడిగితే కానీ తక్కువ చెప్తూ ఉంటాను. నాకు కూడా అశోక్ ఇలా ఉంది, ఇలా చేస్తే బెటర్ సార్, అలా చేద్దాం సార్ అంటాడు. ఏ సలహా అడిగినా సరే కల్మషం లేకుండా తన వంతు బాధ్యతగా సహాయం అందిస్తూ ఉంటాడు, సలహా చెప్తూ ఉంటాడు. ఇటువంటి అశోక్ మరింత సేవా కార్యక్రమంలో పాల్గొవాలని కోరుకుంటూ ఈ జిమ్ని ఇప్పుడు కూడా అశోక్ నిరంతరాయంగా రన్ చేయాలని, దాని సపోర్టుగా మా యొక్క డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ నా తరఫు నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుందని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్న ఆదివారం సోమవారంలో మన జిమ్కి వచ్చి ఒక సీనియర్ చాలా పాత్రలు తెలుసు, అతను హైట్ ఉంటాడు, చాలా హైట్ ఉంటాడు. రోడ్డు ప్రమాదం మరణించాడు హరీష్ అని చెప్పి 8-9కి వస్తాడు, చాలామంది తెలుసు. మొన్న ఈవెన్ సడన్గా సండే ఈవినింగ్ వెనుకపడి దగ్గర పెద్ద యాక్సిడెంట్ స్పాట్ ఉంటాడు. ఇంకో వ్యక్తి లైఫ్ లాంగ్ జిమ్ అవుతుంది, విజయవాడ 3 సెంటర్లు ఉన్నాయి. వాళ్ళ బ్రదర్స్ నా పరిచయం, కానీ చనిపోయినంత నా పరిచయం లేదు. అతను కూడా నిన్న ఈ మార్నింగ్ అకస్మాత్తు మృతి చాలా చిన్న వయసు. సరే మన పరిచయం ఉంది, కానీ మీకు తెలియకపోయినా మన సోదరులే కాబట్టి అందరం కలిసి వాళ్ళ గురించి సెకండ్ మౌనం పాటించి వాళ్ళ ప్రజలకు కూడా తెలుగుదాం. మన తప్పు వెళ్ళలేదు. జోహార్ హరీష్ అన్న, జోహార్ హరీష్ అన్న, జోహార్ హరీష్ అన్న, జోహార్ నజీర్, జోహార్ నజీర్, జోహార్ నజీర్.